జై శ్రీరామ్. రామ రఘుకుల సోమ పట్టాభిరామ కోదండరామ శరణ్ణ వారిని కరుణించేటటువంటి ఓ సర్వగుణాభిరామ, ఇదే నీ శరణు. నీ పాదాలే, నీ చరణాలే మాకు శరణు. కరుణించి కాపాడు. సత్యనిష్ఠుడు ధ్యానం ముగించి కూర్చోగానే మందాకిని ఎవరినో ఒక స్త్రీమూర్తిని వెంట పెట్టుకొని వచ్చింది. ఆమె చాలా దేహంతో, దిగులుతో, వేదనతో ఉంది. కళ్ళ నిండా కూడా నీళ్లు కారుతూ ఉంది. కళ్ళ నిండా నీళ్లు కారుతూ ఉంది. ఆ యొక్క లోపల ఉన్నటువంటి బాధ ఏదో బయటికి పొంగుకొని వచ్చి ఏడ్చేస్తూ ఉంది. అప్పుడు ఈ యొక్క మందాకిని గురువుగారు ఈమె ఒక చెట్టు కింద కూర్చొని రోధిస్తూ ఉంది. కారణం ఏమంటే చెప్పడం లేదు. లేదమ్మా, గురువు దగ్గర ఉన్న పోతామరా అని చెప్పాను, తీసుకొని వచ్చాను. ఈమె ఎందుకు దుఃఖపడుతుందో కొంచెం మనం ఆ దుఃఖాన్ని పోగొట్టే మార్గం ఏమన్నా ఉందా అని అడిగింది. ముందు కారణం తెలిస్తే దుఃఖాన్ని పోగొట్టగలము అనేటువంటి ఆలోచన చేస్తాం. ముందు కారణం తెలియాలి కదా. కారణం తెలియకుండా ఏది కూడా ముందుకు అడుగుపోదు. ప్రతిదానికి కారణం ఉంటేనే కర్మ అనేది జరుగుతుంది. అమ్మ తల్లి, నీకు వచ్చినటువంటి సమస్య ఏమి అని అడిగాడు సత్యనిష్ఠుడు. అయ్యా, నాకు ఇద్దరు చిన్న పిల్లలు, ఒక ఆడపిల్ల, ఒక అబ్బాయి. వాళ్ళు చదువుకుంటున్నారు. నా భర్త ఈ పొలం పనులు చేసుకుంటూ జీవిస్తుంటాడు. అయితే అతని ఇద్దరు మిత్రులు ఉన్నారు. మొదట్లో బాగా చూసుకున్నాడు మమ్మల్ని, నన్ను, నా పిల్లల్ని. మేమంతా కూడా కాపురం బాగా ఉండి చక్కగా ఉంది. అతనికి ఉన్న ఇద్దరు మిత్రులు అతన్ని తీసుకెళ్ళిపోయి, నా భర్తను తీసుకెళ్ళిపోయి మెల్లమెల్లగా త్రాగుడికి బానిస చేశారు. అతను తాగుతున్నాడని నాకు తెలియదు. ఒకరోజు బాగా తాగుతూ ఇంట్లో పడుకుంటే, ఏమండి మీరు ఇలా అలవాటు మీకుందా అని అడిగాను. అంతే ఆ అమితమైన కోపంతో పైకి లేచాడు. నేను తాగుతాను, ఏమైనా చేసుకుంటాను, నా ఇష్టం, నా బ్రతుకు, నువ్వు అడగటానికి అని అన్నాడు. అలా కాదండి, ఆరోగ్యం పాడవుతుంది అని చెప్తే, లేదు, నా అంతా నాకు తెలుసు, నా ఆరోగ్యం నాకు తెలుసు, నాకు తాగుతూనే నా యొక్క విశ్రాంతి ఉంటుంది, లేకపోతే విశ్రాంతి ఉండదు అని అన్నాడు. నేను ఎంత చెప్పినా వినటం లేదు. ఆయన సంపాదించిన డబ్బులంతా తాగుడికి సరిపోతుంది, పిల్లల్ని ఎలా సాకాలో తెలియటం లేదు, ఈ కుటుంబం ఎట్లా గడిపేది, ఇది ఆలోచిస్తున్నాను అన్నాను. నీ సమస్య పెద్ద సమస్య ఇది. ఎందుకంటే ఈ సమస్య నీ ఒక్కటికే కాదు, అనేక మంది ఈ యొక్క పేదరికంలో ఉండేవాళ్ళు, మధ్యతరగతిలో ఉండేవాళ్ళు ఎక్కువ శాతం మంది ఇలాంటి అలవాట్లకు లోనైపోయి బాధపడుతున్నారు. అయితే నీకు తల్లిదండ్రులు ఎవరు లేరా? ఉన్నారు. వాళ్ళు తెలిస్తే బాధపడతారు. నువ్వు చేసిన తప్పది. మీ తల్లిదండ్రులకు చెప్పకుండా దాచిపెట్టి ఈ బాధ నీ లోపలే బాధపడుతున్నావు. చెప్తే వాళ్ళ బాధపడుతూ అంటున్నారు అనుకుంటారు. వాళ్ళు బాధపడతారా బాధపడరా చెప్పినాక కదా నీకు తెలుస్తుంది. చెప్తే వాళ్ళు ఎట్లా స్పందిస్తారో, దానికి ఎటువంటి పరిష్కారం నువ్వు చెప్తారో అర్థమవుతుంది కదా. మనం ప్రతి ఒక్కరు అనేక మంది ఇలాంటి సమస్యలతోనే ఉంటారు. సమస్యలు లోపల పెట్టుకొని కృంగిపోతూ, కుళ్ళిపోతూ, బాధపడుతూ చెబితే వాళ్ళు బాధపడతారు, వీళ్ళు బాధపడతారు అనేటువంటి యొక్క అనుమానం లోపల పెట్టుకొని మనం మన మానసిక స్థితిని చెడగొట్టుకొని, ఆరోగ్యం చెడగొట్టుకొని వెళ్ళిపోతుంటాం. నువ్వు ఈ విధంగా ఇప్పుడు మనోరోగంలో ఉన్నావు అంటే ఒక మానసిక సమస్యతో తయారైంది, ఒక మానసిక సమస్యగా మారింది. ఈ సమస్య ఏమవుతుంది? నీ ఆరోగ్యం దెబ్బతీస్తుంది. నీకు మందులు ఎవరు ఇస్తారు? ఇప్పుడు నీవు బాగా ఆరోగ్యంగా ఉంటే ఏం చేయొచ్చు? ఎక్కడో దగ్గర ఏదో చిన్న పని చేసుకొని బిడ్డను చాక్కోవచ్చు. అతనికి బుద్ధి రావాలంటే పెద్దవాళ్ళకి చెప్పాలి. మీరు మొట్టమొదట మీ తల్లిదండ్రులు చెప్పమ్మా. మీ తల్లిదండ్రులు ఎక్కడుంటారు? చాలా దూర ప్రాంతంలో వేరే గ్రామంలో ఉన్నారు. వాళ్ళు కొంచెం బాగానే ఉన్నారు, నాకు ఇద్దరు అన్నలు కూడా ఉన్నారు అని చెప్పి. ఇద్దరు అన్నలు ఉన్నారా?
మరి ఇంకేం తల్లి, నీకు ఇద్దరు రక్షకులు, అన్న తమ్ములు సోదరులు అంటే ఏమి, చెల్లిని ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు కష్టపెట్టినా వాళ్ళు ఒప్పుకోరు, గమ్మున ఉండరు వాళ్ళు. ఎందుకు, ఇంట్లో పెట్టిన ఆడబిడ్డ కన్నీళ్ళు పెడితే ఊరుకుంటారు. కళ్ళకంట కన్నీరు ఒలికిన సిరి ఇంట జాలదు అనేటువంటి సామెత. కాబట్టి నీవు ముందు మెల్లగా ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పి భర్త దగ్గర చెప్పేసేసి ఒక 3 రోజులు సెలవుల్లో ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వెళ్ళి వాళ్ళకు చెప్పి ఎలా మార్చాలని అడుగు. వాళ్ళు సలహా ఇస్తారు, వాళ్ళు సరైన నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే ఒక ఆడబిడ్డని ఒక ఇంటికి ఇచ్చాక ఏ తల మేలు కోరేవారు నీకు చెడిపోయేప్పుడు చెడ్డు కోరరు, నీకు మేలు చేయాలని అనుకుంటారు. ఎవరైనా కాదు, స్నేహితులు కూడా కొందరు అలా ఉంటారు. కనుక నీవు వెళ్ళి మీ తల్లిదండ్రులకు చెప్పి మీ సోదరులతో కూడా చెప్పి నెమ్మదిగా పరిష్కరించుకో తల్లి, నీకేం కాదు, నీకు ఉన్నతమైన భవిష్యత్తు వస్తుంది, నీ భర్త మారేటటువంటి పరిస్థితి కూడా వస్తుంది అని సత్యనిష్ఠుడు చెప్పాడు. అప్పుడు ఆమె కొంచెం సంతోషించి నవ్వు వచ్చింది మొక్కలో, నవ్వు మొక్కలు తెచ్చుకొని, గురువుగారు మీరు నాకు కాస్త ధైర్యం చెప్పారు, ఇలా ఎవరు చెప్పకుండా ఈ గ్రామంలో నేను బాధలు పడుతున్నాను, మీరు చెప్పినట్టు చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఇలాంటి వాటికి పరిష్కారం ఎందరో ఇలా ఆవేదన చెందుతున్నారు. దీనికి పరిష్కారం చేసేదానికి భగవంతుడే దిగి రావాలి. నమో కృష్ణ, నమో కృష్ణ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. కృష్ణం వందే జగద్గురు.